విజయనగరం జిల్లా రామతీర్థంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఈ కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా సంఘాలతో పాటు మొప్మా ఆధ్వర్యంలో మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 1,00,000 మంది పారిశ్రామికవేత్తల లక్ష్యంతో పనిచేస్తోందని చెప్పారు. నానో పార్కులు ఏర్పాటు చేసి చిన్న పెట్టుబడులతో మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తోందన్నారు. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తామంటున్న ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జిల్లా నెల్లిమల నియోజకవర్గం రామతీర్థంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవ్ గారి కార్యక్రమంలో పాల్గొనడం కాకుండా ఎవరైతే డ్వాక్రా మహిళలు కానీ మెప్మాకు సంబంధించిన మహిళలు కానీ రుణాలు కూడా అందజేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ప్రోత్సహిస్తూ వారి ఆర్థిక స్వావలంబన ప్రధాన ప్రభుత్వ జీవనం కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇంతవరకు చూస్తున్నాం. మరిన్ని వివరాలు వాళ్ళు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మేడం గారు, మీకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చూసినాం ప్రధానంగా మీరు చెప్పినటువంటి అంశాల్లో ఏదైతే ఈ నానో అనేటువంటి ఒక పద్ధతి ద్వారా షెడ్లన్నీ ఏకీకృతం చేసి డ్వాక్రా మహిళలన్నీ ఎక్కించి వాళ్ళ రుణాలు ఇచ్చి ఒక పారిశ్రామిక తీర్చిదిద్దాల ఒక కొత్త సంకల్పాన్ని విన్నాం. దానికి సంబంధించిన వివరాలు. ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న మహిళా మణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పారిశ్రామికవేత్తలుగా ఎదగమంటున్నారు, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే మనకి గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలు అంటారు, పల్లెలే పట్టుకొమ్మలు అంటారు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలకి చేయాలనే సంకల్పం ఉంటుంది, కానీ చేసుకోవడానికి అనువైన పరిస్థితులు వాళ్ళు చాలా మంది లేక ఈరోజు బాధపడుతున్న విషయం పరిగణలోకి తీసుకొని నేను అసెంబ్లీ సాక్షిగా కూడా ఈ ఉమెన్ సెంట్రిక్ హై డెన్సిటీ నానో పార్క్స్ మనం పంచాయతీ లెవెల్లో కానీ పంచాయతీలను క్లస్టర్ గా తీసుకొని కానీ ఒక మండల్ లెవెల్లో కానీ మనం ఏర్పాటు చేయగలిగితే దీనికి ఎక్కువ భూములు అక్కర్లేదు. ఇవి 2-3 ఎకరాలలో మనం పెట్టుకోవచ్చు. 200 ఎకరాలు అక్కర్లేదు దీనికి. వీటిని మనం పిఈబి షెడ్స్, ఇవి 200 నుంచి 300 చదరపు అడుగుల్లో మనం పిఈబి షెడ్స్ ఏర్పాటు చేసుకొని దానికి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా మన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చాలా సబ్సిడీలు ఇస్తున్నాయి, లోన్లు ఇస్తున్నాయి. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా అక్కడ తమ ప్రోడక్ట్స్, అది కుట్టు పరిశ్రమ అయితేనేమండి, లేకపోతే స్నాక్స్ తయారు చేసేది ఏమైనా అండి, స్వీట్స్ తయారు చేసేది, స్పైసెస్ తయారు చేసేది, మీరు ఏమైనా కూడా వాళ్ళు కొంత మంచి వాతావరణంలో ఈ మనం తయారు చేస్తే రేపొద్దున ఆ ప్రోడక్ట్ కూడా ఆదరణ లభిస్తుంది. అదే వాళ్ళు ఇంటి దగ్గర తయారు చేసే వస్తువులకు అంత ఆదరణ లభించట్లేదు అన్నది ఈ రోజు మహిళల తాలూకా ఒక వేదన. దాన్ని మనం అర్థం చేసుకొని దాని గురించి ఈ రోజు ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే మన ఎంఎస్ఎంఈ పార్కులు అన్నా, ఎంఎస్ఎంఈ పార్కుల్లో పెట్టే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు వస్తున్నారు, అంటే దే ఆర్ స్మాల్ అండ్ మీడియం. బట్ నేను అడుగుతున్నది మైక్రో ఇండస్ట్రీస్ మనకు వచ్చి మనం ప్లగ్ అండ్ ప్లే లో ఇలా మహిళలకు కానీ ఇస్తే చాలా త్వరితగతిని వాళ్ళు ఆ పరిశ్రమలను పెట్టగలుగుతారు. అలాగే ఆ షెడ్లతో పాటు కామన్ ఫెసిలిటీ సెంటర్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఒక కుట్టు పరిశ్రమ ఉందనుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా కటింగ్ మిషన్స్, డిజైన్ సెంటర్స్ పెట్టుకోలేరు. కాబట్టి అలాంటి మనం కామన్ ఫెసిలిటీ సెంటర్స్ వాళ్ళకి ఇవ్వగలిగితే మనం వాళ్ళకి చేయూతను అందించిన వాళ్ళం అవుతాం. వాళ్ళది రెంటెడ్ బేసిస్ మీద వాడుకొని ఖచ్చితంగా ప్యాకేజింగ్ యూనిట్, అలాగే లేబుల్ ప్రింటింగ్ యూనిట్, ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకునే దిశగా వాళ్ళ ప్రోడక్ట్ ని ఈ రోజు వాళ్ళు ముందుకు తీసుకెళ్లే దిశగా ఖచ్చితంగా మహిళలు ఆర్థికంగా ముందుకెళ్లి మహిళా సాధికారతకి ఇది చాలా తోడ్పడుతుంది. కాబట్టి దానికి సహాయపడమని ఈ రోజు నేను ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం స్పందిస్తున్నది, చేసి తీరుతామని కూడా నేను మాటిస్తున్నాను. మేడం, ప్రధానంగా చూసింది మీరు బ్రాండింగ్ మీద కూడా దృష్టి పెట్టారు. ఏదైతే మన నియోజకవర్గంలో చొగోడీలకు సంబంధించిన ఫ్యాక్టరీ వాళ్ళు మామూలుగా అమ్ముతున్న పరిస్థితి, ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం అనేటువంటి దాన్ని కూడా మీరు ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి, దానికి సంబంధించి వారికి ఎటువంటి సూచనలు ఇచ్చారు? ఖచ్చితంగా ఇది నా ఒక్క సంకల్పమే కాదండి. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అతను ఎంతో అనుభవశీలి. ఆయనైతే ఖచ్చితంగా స్వయం అనే బ్రాండ్ తో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్పత్తులన్నీ కూడా ప్రపంచ స్థాయిలోకి వెళ్లాలని సంకల్పం చేసిన మనిషి. ఆయన అడుగుజాడల్లోనే ఈ రోజు నేను కూడా ఖచ్చితంగా మన నెల్లిమర్ల నియోజకవర్గంలో బ్రాండ్ నెల్లిమర్ల బయటికి వెళ్ళాలి. ఇక్కడ ఉత్పత్తులన్నీ, ముఖ్యంగా మహిళలు చేసిన ఉత్పత్తులన్నీ కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది ఈ మహిళా సాధికారతలో భాగంగా రైతులకు ఉపయోగపడే విధంగా అగ్రి బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా రావాలంటున్నాను. ఎందుకంటే ఈ రోజు రైతు చాలా నష్టపోతున్నాడు. అందుకని ఆ రైతులకు అండగా వాళ్ళని భాగస్వాములు చేస్తూ వాళ్ళ ప్రోడక్ట్, అంటే ఈ రోజు టమాటో పండింది అనుకోండి, టమాటో 10 రూపాయలకి వెళ్ళిపోతున్నది.
ఎక్కడ వాడు పెట్టిన పెట్టుబడి రైతుకి అందుతున్నది చెప్పండి? అందట్లేదు. రైతు కుదేలైపోతున్నాడు. ప్రభుత్వం అయితే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి సుమారు 1200 కోట్లు ఈరోజు ఉత్పత్తిదారులకి మద్దతు ధరను ప్రకటిస్తూ ఆదుకుంది గత సంవత్సరం. ఈ ఏడాది కూడా బడ్జెట్ లో అది కేటాయించారు. కానీ రైతు అలా కుదేలవ్వకుండా మనం ప్రత్యేకంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ని రైతుకు అనుబంధం చేస్తూ వాళ్ళ ప్రోడక్ట్ అంతటిని కూడా మనం కొంత ప్రోడక్ట్ ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని కొంత మనం ఫుడ్ ప్రాసెసింగ్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా రైతుకి చాలా వెసులుబాటు వస్తుంది. అలాగే ధరల నియంత్రీకరణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే త్రూ అవుట్ ద ఇయర్ మనం ఆ ప్రోడక్ట్ ని ఒకే ప్రైస్ కి అమ్మేటట్టు. అంటే ఒకసారి ఉల్లి ధర 80, ఒకసారి 5 ఎక్కడ కుదురుతుంది చెప్పండి రైతుకి? కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి కష్టమే అది. కాబట్టి ధరల నియంత్రీకరణకి అలాగే ఉత్పత్తి వచ్చిన ప్రతి ప్రోడక్ట్ కి ఒక వాల్యూ ఎడిషన్ క్రియేట్ చేసేటట్టుగా మన జీవీఏ గ్రాస్ వాల్యూ ఎడిషన్ చేసేటట్టుగా ఈ రోజు ప్రతి పరిశ్రమని కూడా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి తీసుకెళ్లడానికి నేను కట్టుబడి ఉన్నానని కూడా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసినట్టు ఈ నానో పార్కుల మీద దృష్టి సారించిన పరిస్థితి కూడా చెప్పారు. మరోవైపు అయితే వ్యవసాయ అగ్రికల్చర్ సంబంధించిన అభివృద్ధి కూడా జరగాల్సిన అవసరం కూడా మేడం గారు చెప్పిన పరిస్థితి అంతా చూస్తాం. మొత్తం మీద నియోజకవర్గం ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకమాధవ్ ఇంతవరకు మనకు తెలిసిన పరిస్థితి. కెమెరామెన్ కిషోర్ తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.